వెల్కమ్ టు Kalagura Gampa. ఇవాళ ఒక కొత్త ప్రోడక్ట్ కొరకు శ్రీకారం చుట్టబోతున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆలోచన రాకపోతుండే అంటే ఈ ప్రోడక్ట్ తేవాలని ఉండింది, బట్ మన దగ్గర నుంచే తయారు చేయొచ్చు, మనమే దీన్ని ప్రిపేర్ చేయొచ్చు అన్న విషయం నాకు తట్టలేదు బుర్రకు. బట్ ఏంటంటే ఒక కొత్త ప్రోడక్ట్ మనం తయారు చేస్తున్నాం, తయారు చేసిన దానికి కావాల్సి వస్తే మన దగ్గర ప్యూర్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన పౌడర్ వాడి చేసినాం. బట్ అట్లా కాకుండా డైరెక్ట్ ఈ పెటల్స్ వేస్తే బాగుంటుంది కదా. అండ్ చుట్టుపక్కల ఏంటంటే ఒక వెరైటీ ఆఫ్ రోజెస్ పండుతాయి అనమాట. అది సెంటెడ్ గులాబీ అంటారు దీన్ని. దీని పేరే సెంటెడ్, అంతేగాని దీనికి సెంటు కొట్టరు, ఓకేనా? అది మర్చిపోద్దు మళ్ళీ మీరు. ఓకే, సెంటెడ్ గులాబీ అనేది ఒకటి కాస్తుంది. మీకు గుర్తుందా, నేను ఒకసారి ఎర్లీ మార్నింగ్ 5 o'clock గులాబీ పూలు ఎట్లా తెంపుతారు, చీకట్లో దాన్ని తెంపితేనే తెల్లవారుజాము లోపు మార్కెట్కి పంపిస్తేనే ప్రైజ్ వస్తుంది, బట్ ఎండ తగిలితే మళ్ళీ ప్రైజ్ రాదన్న విషయాన్ని చెప్తూ ఒక వీడియో తీసిన. ఒకసారి గుర్తుందా? ఒకసారి చూడండి. ఇదన్నమాట. సో అట్లా తెంపి తెచ్చిన పువ్వులు ఇవి. సో ఇవి పండించేటోళ్ళు కూడా మన పిల్లలే, మన ఫ్యామిలీనే, మన కలగూర గంప ఫ్యామిలీ ఎంప్లాయీ వాళ్ళకి చిన్న తోట ఉందన్నమాట. ఎవ్రీడే కొన్ని వండించుకొని ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి తెంపి 6 గంటలకల్లా అయిపోగొట్టుకొని 7:30 కల్లా మార్కెట్కి వెళ్ళి అమ్మేసి వస్తుంటారు అనమాట. ఇది వాళ్ళకి జరిగే ప్రాసెస్. సో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి ఉంటుంది వాళ్ళకి. ఒక సీజన్లో కొంచెం బెటర్ ప్రైస్ వస్తుంది, ఒక సీజన్లో కొంచెం ప్రాఫిట్ వస్తుంది. ఒక సీజన్లో అయితే అంటే చెట్టుకు ఆ పువ్వులు తెంపకుండా వదిలేస్తే ఫర్దర్గా పువ్వులు రావు, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రాబ్లం ఉంటుంది. సో దట్ వాళ్ళు ఏంటంటే పువ్వులు కాస్తే ఖచ్చితంగా తెంపితే రాలా, కానీ ఒక్కొక్కసారి తెంపిన కూలి కూడా వాళ్ళకి పడదనమాట. బట్ మనం మార్కెట్లోకి వెళ్తేనేమో ఇంత కుప్ప పెట్టి ఇన్ని పైసలు, అంత కుప్ప పెట్టి అన్ని పైసలు, అండ్ దండలు కొనిగా పోతే ఇంకో రేంజ్ అట్లుంటాయి. అదే అనమాట. సో మనం ఏం చేసినామంటే మన ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఈ సెంటెడ్ గులాబీ, నాటు సెంటెడ్ గులాబీ పెటల్స్, ప్యూర్ రోజ్ పెటల్స్ మనం తయారు చేయబోతున్నాం. సో ప్యూర్గా తీసుకొచ్చి మంచి కడిగి పెటల్స్ తీసి ఎండబెట్టి సో ప్రిపేర్ చేస్తాం. అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఎన్ని పెటల్స్ ఎండబెడితే, ఎన్ని పువ్వులు ఎండబెడితే ఎంత అవుతుంది అనేది నాకు లెక్క తెలవట్లేదు. మేము కూడా ఏంటంటే ఒక 5-6 రోజులు ప్రిపేర్ చేశాక అప్పుడు జోకి దీన్ని ఎంత పడుతుంది, అసలు మార్కెట్లో ఎంత ఉంది, అసలు హోల్సేల్ మ్యానుఫ్యాక్చరర్ ఎంత కమ్ముతున్నాడు, మనం చేసినాం కాబట్టి మనం దానికి ఎంత వేరియేషన్ పెట్టవచ్చు అనేది నాకు తెలియదు. కాబట్టి అన్నీ అయిపోయినాకనే ముచ్చట చెప్తా, ఓకేనా? ప్రాసెస్ చూడండి. చూసిందా ఇవి ఎంత బాగున్నాయో? ఈరోజు మార్నింగ్ తెంపింది అనమాట. ఎండాకాలం కాబట్టి ఇట్లున్నాయి, లేదంటే ఫుల్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి. మా వాళ్ళందరూ నీట్గా తయారై చేసి ఎండలు బాగున్నాయి కదా అని తెప్పిస్తున్నా, బట్ వర్షం పడ్డది రాత్రి. పోయి నీళ్ళు రాత్రి వర్షం పడ్డది, ఆల్రెడీ గడుక్కోపోయినాయి, కానీ మళ్ళీ మనం అదో తృప్తి అనమాట, మన చేతుల్లో మనం గడుగుతుందా అందులో దేవి. రాత్రి వాన పడడం మంచిదైందబ్బా మన కొరకు, మా కొరకే పడ్డది వాన. పువ్వులు మంచిగా కడిగినాయి.
అసలు నీళ్ళు రోజ్ వాటర్ లాగా స్మెల్ వస్తున్నాయి, అంత బాగున్నాయి ఆ స్మెల్. నిజంగా ఎంత బాగుంది, నీళ్ళు కూడా వాసన వస్తుంది. రోజ్ వాటర్, రోజ్ వాటర్, రోజ్ వాటర్. జస్ట్ వాటర్ అంత పోయే వరకు ఒక అరగంట పెడితే సరిపోతుంది ఈ ఎండకు. తర్వాత నీడకు షిఫ్ట్ చేసేసుకుంటాం. కొన్ని చూస్తుంటే భలే ఐడియాలు వస్తుంటాయి, కొత్త కొత్త ఐడియాలు. అవి వర్కౌట్ అవుతాయా లేదన్నది నేను పెద్దగా ఆలోచించాను దాని మీద. అంటే మనకు ఇన్కమ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని ఆలోచించాను, కానీ కొన్ని పనులు చేస్తుంటే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అనమాట. సో ఆ ఎంజాయ్ కొరకు, ఆ హ్యాపీనెస్ కొరకు ఇట్లా తింగర్ పనులు చేస్తుంటే నా తింగర్తనాన్ని మీరు కూడా అట్లనే ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి ఇంకా జర రెచ్చిపోయి చేస్తుంటారు. అది విషయం. ఫామ్ ఫ్రెష్ దేశీ సెంటెడ్ గులాబీ రేకులు, ఫామ్ ఫ్రెష్ దేశీ సెంటెడ్ రోజ్ పెటల్స్ కలగూర గంప వెబ్సైట్లో www.kalaguragampa.com అండ్ లేదంటే 76270896 ఫోన్ నెంబర్. ఓకేనా? అదర్వైజ్ కలగూర గంప స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి. జనరల్గా బిజినెస్ వీడియోలు చేసినప్పుడల్లా కూడా దాంట్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతుంది చాలామంది. కంటే అది ఎక్కడ దొరుకుతుంది, కొత్త రీల్స్ అండ్ వీడియోస్ ఎవరన్నా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు చూసినప్పుడు అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాం, అన్నీ కూడా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? ఇవన్నీ కూడా ఏవైతే వెబ్సైట్లు ఉంటాయో, ఏవైతే స్టోర్స్లో ఉంటాయో 99.9% అన్నీ కూడా మనము ఆల్మోస్ట్ 13 to 60 కంట్రీస్కి మన మెటీరియల్ పోతుంది. సో ఇంటర్నేషనల్ షిప్పింగ్ అనేది 100% ఉంది కాబట్టి బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బై.